మీరు ఐదేళ్ల కోసం శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా 2023లో మీరు గెలిపించినారు. రహమత్ నగర్ నుంచే పెద్ద మెజారిటీ ఇచ్చి మీ ఆశీస్సులతో గోపీనాథ్ గారిని గెలిపించి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీ అందరూ కూడా హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా పూర్తి మెజారిటీ కేసీఆర్ గారికి ఇచ్చి మీరే ఉండాలని కోరినారు. కానీ దురదృష్టం, ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం. కానీ మరి అనుకోకుండా హైదరాబాద్ మొత్తం గెలిచినా ఈరోజు కొన్ని జిల్లాలలో మనకు సీట్లు తక్కువ రావడం వల్ల మన అధికారం పోయింది. అధికారం పోయినా సంవత్సరంన్నర పాటు మాగంటి గోపీనాథ్ గారు మీ సేవలో, జూబ్లీహిల్స్ నియోజకవర్గ సేవలో, మీ రహమత్ నగర్ డివిజన్ సేవలో ఎల్లవేళలా నిమగ్నమై పనిచేసినారు. మీకు తెలుసు, ఇక్కడే ఇదే రహమత్ నగర్లో ఎస్పీఆర్ హిల్స్ ఉంటుంది, శివమ్మ పాపిరెడ్డి హిల్స్. పీజేఆర్ గారి తల్లిదండ్రుల పేరు మీద శివమ్మ పాపిరెడ్డి హిల్స్ ఉంటుంది. అక్కడ గోపీనాథ్ గారు మరి ఆనాడు మీకోసం, ఇక్కడ ఉండే పేదల కోసం అక్కడ విలువైన 500-600 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడి మీకోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం ఆ స్థలంలోనే బతుకమ్మైనా, ఆ స్థలంలోనే మరి బ్రహ్మాండంగా క్రిస్మస్ అయినా, ఏ ఆటల పోటీలు పెట్టాలన్నా అక్కడనే ఆ స్థలాన్ని కాపాడి మీకోసం పెట్టిన విషయం మీకు తెలుసు. మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయడం కోసం కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు కట్టి నీళ్ళిచ్చి నీళ్ల సమస్య పరిష్కారం చేసింది గోపీనాథ్ గారు. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుండే. ఎల్లవేళలా అన్నా అంటే నేనున్నాను మీ దగ్గరకు వస్తుండే. ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని చీర పెట్టి సొంత అన్నలాగా, ఒక మేనమామలాగా మీ ఇంటికి చీర పంపి ఆడబిడ్డల్ని గౌరవంగా చూసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. అట్లాగే కేసీఆర్ కిట్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏదొచ్చినా ఇంటికి బ్రహ్మాండంగా మీకే తీసుకొచ్చిన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని రెండింటిని కలగలిపి నడిపిన నాయకుడు. దురదృష్టవశాత్తు గోపీనాథ్ గారి ఆరోగ్యం దెబ్బతిని మరి అనుకోకుండా సంవత్సరంన్నర లోపలనే ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆయన చనిపోయిన తర్వాత దాదాపు 4-5 నెలలు ఆ కుటుంబం ఒంటరి అయ్యింది. 2 ఆడపిల్లలు, ఇంకా పెళ్లిళ్ళు కాలేదు. ఇంకొక కొడుకున్నాడు, ఆయన కూడా చిన్నోడే. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి, మన మాగంటి సునీతమ్మకి, మాగంటి గోపి కుటుంబానికి అండగా నిలబడ్డారు పెద్దలు కేసీఆర్ గారు. అండగా నిలబడి ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా మళ్ళీ ఒకసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం ఇలా ఈ ఆడబిడ్డను మీ ముంగటికి కేసీఆర్ గారు పంపించినారు. దయచేసి ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా.